నమస్తే అండి, నేను మీ ప్రశాంతి. ఈరోజు బ్లౌజ్కి ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలో తెలుసుకుందాం. కాజా పట్టీకి 4 ఇంచులు వెడల్పు తీసుకోండి. ఉక్స్ పట్టికి 1.5 ఇంచు వెడల్పుతో తీసుకోండి. హైట్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత. ఫస్ట్ ఉక్స్ పట్టి వేసుకుందాం. ఒరిజినల్ సైడ్ తీసుకుని 1.5 ఇంచు ఉన్న పీస్ని తీసుకుని జాయిన్ చేసుకోవాలండి. ఫస్ట్ రఫ్ ఇచ్చుకోండి, స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళడమే. ఉక్స్ పట్టీకి ఒరిజినల్ సైడ్ వేయాలండి, కాజా పట్టీకి ఆపోజిట్. ఇప్పుడు కాజా పట్టీ. ఇది బ్లౌజ్ పీస్ చాలా చిన్నగా వచ్చిందండి, కాటన్ శారీ. లోపల షేప్ పట్టికి కూడా రాలేదు, ఒక సైడే వచ్చింది. ఇప్పుడు కాజా పట్టి రాంగ్ సైడ్ వేసుకోవాలి. కన్ఫ్యూజ్ ఏముండదండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ప్లీజ్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఈ పీస్ జాయిన్ చేసాం కదండి, దాన్ని ఓపెన్ చేసి ఆ పీస్ పైనే కుట్టు పడేటట్టు ఒక కుట్టు వేసుకోవాలండి. నీట్గా ఉంటుంది. అంతే. తర్వాత లోపలికి ఫోల్డ్ చేయాలండి. లోపలికి ఫోల్డ్ చేసి ఇంకో కుట్టు వేసుకోవాలి. అంతే, స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళటమే. ఇది నార్మల్ బ్లౌజ్ అండి, లైనింగ్ లేదు. ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి అయిపోయిందండి. ఇప్పుడు కాజా పట్టి. దీన్ని ఫ్రంట్కి ఒక్క ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది డబల్ ఫోల్డ్ చేసాను నేను, దాన్ని జాయిన్ చేసాం కదా, ఇప్పుడు ఒక ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పటికప్పుడు దారాలు కట్ చేసేయండి, నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. కొంచెం ఇటు తిప్పి మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా వేసేసుకోవచ్చు, కన్ఫ్యూజ్ ఏముండదు. ఉక్స్ పట్టి అనేది ఒరిజినల్ సైడ్ జాయిన్ చేయాలి, కాజా పట్టి అనేది రాంగ్ సైడ్ జాయిన్ చేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు రెండు సమానంగా వచ్చినాయా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే సమానంగా వచ్చినాయి. అంతేనండి, అయిపోయింది. చాలా ఫాస్ట్గా. థ్యాంక్ యూ అండి.